హలో గైస్, మేము ఇప్పుడైతే శ్రీశైలం పోతున్నాం. మా చెల్లె వాళ్ళతోని పోదాం. నడు విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మనమైతే కొబ్బరికాయ తీసుకోనికి షాప్ కి అయితే వచ్చి ఆంధ్రాలో టెంకాయ అంటారు. దానికి కొబ్బరికాయ కొడతాం కదా కార్ కి, ఆ నీళ్ళు ఇంకోసారి దానికి కొబ్బరికాయ కొడతాం కదా కార్ కి, ఆ నీళ్ళు మనమైతే ఆ తీసుకున్న కొబ్బరికాయకి మన అయితే పే చేసి దాన్ని న్యాయం చేయాలని కార్ దగ్గరకు వచ్చి దాన్ని అయితే కింద కొట్టేస్తున్నాం. ఇంకా మనం లేట్ చేయకుండా ఫటాఫట్ కార్ ఎక్కేసి శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాం. మనం శ్రీశైలం వెళ్ళే రూట్లో కొంచెం లెగ్స్ ఫ్రీ అవుతాయి అని చెప్పేసి పక్కకాయి ఎంజాయ్ చేస్తాం. ఏం తీసుకుంటున్నాం మేడం? నాకుందా ఐస్ క్రీమ్. ఇంకా మా చెల్లి తినడానికి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వెళ్తుంది. ఐస్ క్రీమ్ తినడం అయిపోగానే మనం అయితే శ్రీశైలం ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా. ఇప్పుడు ఘాట్ రోడ్ లో ఉన్నాము. కడుపులో కూడా ఇట్లా ఇట్లా తిప్పుతుంది. వస్తుంది ఒక కార్ అయితే ఫాలో అవుతుంది మరి అన్నీ అట్లా ఇట్లా ఇట్లా మా అన్న తలకాయ పట్టుకొని కూర్చుంటు గైస్. సూపర్ హిట్ అది మాత్రం. సొల్లు కొట్టగురి గైస్, ఇది మా కార్. గైస్ గుడ్ మార్నింగ్ గైస్. మీకు నా ఫోన్ చూపిస్తా. లుక్, ఇదే ఫోన్ రామా పైసలు కొట్టేసి గైస్. నా చేతి ఎలా పట్టు నా ఫోన్ గైస్. పైసలు దొబ్బేసింది శ్రీలంక పోయి. ఇది మా డాడీ గైస్. బాగున్నాడు కదా, నా అలాగనే ఉన్నాడు. ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ లో ఉన్నాం, పోతున్నాం. ప్లాస్టిక్ ఎత్తుకునే పోలీసు గాయస్, ఇక్కడ ప్లాస్టిక్ యూజ్ చేయొద్దంట శ్రీశైలంలో. ఓన్లీ మనం డైలీ యూజ్ చేసి మాత్రమే యూజ్ చేయాలంట. సో మీరు వచ్చినప్పుడు ప్లీజ్ అవాయిడ్ ప్లాస్టిక్. అక్కడ అన్ని పట్టుకుంటున్నారు ఆపి మరి. మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ అన్ని బయట పడేసి ఓన్లీ మనం పర్సనలైజ్డ్ వాటర్ బాటిల్స్ వాడుకోవాలన్నమాట. వైన్ షాప్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. ఛానల్ ఎవరిదైనా కంటెంట్ ముఖ్యం. బిగులు కంటెంట్ ఇచ్చినామా లేదా, ఛానల్ వాడిదా నాదా, ఇడిదా వీడిదా వీళ్ళదా, కంటెంట్ ఇచ్చిర్రా లేదా, అదొక్కటే. ఎట్లా తీసుకున్నాడు నువ్వు తీసేస్తాను నేనైతే లేట్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాం మీద. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. నేను పోతున్నా మళ్ళీ. మన ఛానల్ రాణిస్తలేదు గైస్, మీరు కమెంట్ చేయండి. ఛానల్ ఇప్పుడు ఒక పావుల సెట్ కొనుక్కొని పోతా, ఇంకొకటి బొమ్మలు కొనుక్కుంటా, ఇంకా ఒకటి బ్యాట్ బాల్ అవన్నీ కొనుక్కొని కొన్ని ఆడుకోవాలి కాబట్టి ఇంటికి పట్టుకొని పోతాం అన్నమాట. అవన్నీ ఇంటికి పట్టుకోవాలి. ఇట్లా చేస్తారా గైస్? లేదు గైస్, నేనే పెడతా. వీళ్ళందరి పైసలు నేనే పెడతా. ఇగో నా ఫోన్ అమ్మి వేరు పెడతా. ఈ ఫోన్ చూసారా మా డాడీని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నారు. ఏం డైలాగ్ గైస్, నా మెడ నల్లగా అయింది. మీరు కూడా ఇట్లా కావాలంటే సంతూర్ సబ్బు పెట్టుకోండి గట్టి. ఘాట్ రోడ్ అయితే అయిపోయింది గైస్. మనం ఎప్పుడు శ్రీశైలం ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాం. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ. శ్రీశైలం వెళ్లే రూట్లో టీ కోసమని నల్లమల్ల డాబాకి అయితే వచ్చేసినాం గైస్ టీ తాగడానికి. వద్దంటే తీసుకుంటారేంద్రా, నల్లమల రెస్టారెంట్ ఇది. మేము ఫైనల్ గా శ్రీశైలం డ్యామ్ కి అయితే రీచ్ అయిపోయినాం గాయ్స్. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా. మనం శ్రీశైలం ఎంటర్ కాగానే ఫస్ట్ ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే ఈ పాలధార పంచదార టెంపుల్కి అయితే వచ్చేసేయాలి. ఇక్కడనేమో ఒక దిక్కేమో స్వీట్ వాటర్ వస్తాయి, ఇంకో దిక్కేమో చేదు వాటర్ వస్తాయి. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా. పల్ల జడల స్వామి శివుడో పాప
నెక్స్ట్ అయితే మనం శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాం గాయస్. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర సాక్షి గణపతి టెంపుల్ దర్శనం అయిపోగానే మనకి శివాజీ మహారాజ్ టెంపుల్ అయితే కనిపించింది. ఈ టెంపుల్ మీకు రేపు మార్నింగ్ చూపిస్తా గైస్. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడతాము మేమంత రామ మందిరం. మేము నైట్ శ్రీశైలంకి రీచ్ కాగానే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ మాకైతే ఫ్రీ దర్శనం అయితే కాలేదు. సో అందుకే టికెట్స్ బుక్ చేసి రేపు మార్నింగ్ అయితే వెళ్తున్నాం. దర్శనం రేపు కాబట్టి స్లీప్ అయిద్దామని రూమ్కి అయితే వచ్చిన. హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాయి. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ. హలో గైస్, గుళ్ళకొచ్చాం. ఇంకా మనకైతే టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది గైస్. మనమైతే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవబోతున్నాం. ఫైనల్ గా మనమైతే శివాజీ మహారాజ్ టెంపుల్కి అయితే వచ్చేసాం గైస్. శివాజీ మహారాజ్ దర్శనం చేసుకోవాలంటే పర్ పర్సన్ 15 రూపీస్ పే చేసి లోపలికి వెళ్ళాలి. మనమైతే శివాజీ మహారాజ్ టెంపుల్ దర్శనానికి అయితే స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం. ఇక్కడ శివాజీ మహారాజ్ అండ్ మంత్రులు అందరు కూర్చొని సమావేశం అయితే చేస్తున్నారు. ఇక్కడ వాల్స్ పైన శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర మొత్తం ఉంది గైస్. వాయమ్మో వార్నాయను ఏమన్నారు? తల్లి మాట జబదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా. పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందువుగా. మన శివాజీ మహారాజ్ అయితే తులజా భవాని అమ్మవారి ముంగట కూర్చొని ధ్యానం అయితే చేస్తున్నారు. ఇంకా మనకైతే టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం శ్రీశైలం. చక్కగా శివాజీ మహారాజ్ దర్శనం అయిపోగానే మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరకు అయితే వచ్చి ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం గైస్. హలో గైస్, ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇది ఏమో కొంటున్నారంట, వాళ్ళు ఆడ పోయినారు, మేము ఈడున్నాం. గాయస్ ఇదంట పాతల గంగ అంట. మరి పాతల గంగకి వచ్చేసినాం, కాలు కడుక్కున్నాం, పోతున్నాం ఇక రైట్. ఇంకా మేము వెళ్ళే దారిలో కార్లో అయితే పెట్రోల్ కొట్టించుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరాం. మనమైతే ఇంటికి వెళ్ళే దారిలో కొద్దిసేపు రిలాక్స్ అయిదామని ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాం గైస్. ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి రాగానే టీ అయితే ఆర్డర్ చేసుకున్న టీని ఏం చేద్దామని ఆలోచిస్తుంటే వీలైతే తాగుతున్నారు. టీ తాగడం అయిపోగానే మనమైతే మేడ్చల్లో ఉన్న పిస్తా హౌస్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. బిర్యానీ పార్సల్ తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం గైస్. రైట్ మళ్ళా మనమైతే ఫైనల్ గా ఇంటికైతే రీచ్ అయిపోయినాం గైస్. నేనైతే బిర్యానీ తినేస్తున్నా. రైట్ మళ్ళీ